జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం. మన హిందూ సంప్రదాయంలో అనేక రకాల పండుగలున్నాయి. ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. ఏ పండుగ వచ్చినా దాన్ని ఘనంగా జరుపుకోవడం మన భారతీయ సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయింది. అయితే ఈ మధ్య కాలంలో ప్రతి పండుగ జరుపుకునే ముందు ఒక సందేహం అందరినీ అర్థం కాని పరిస్థితిలోకి నెట్టేస్తుంది. అదేంటి అంటే పండుగ ఏ రోజు జరుపుకోవాలి అని. ఈ కోవలోకే చేరింది మనకెంతో ఇష్టమైన శ్రీరామ నవమి పండుగ. శ్రీరామనవమి 2026 తేదీ విషయంలో భక్తుల్లో నెలకొన్న గందరగోళానికి పండితులు తెరదించారు. మార్చ్ 26, 27 తేదీల్లో ఏ రోజు పండుగ జరుపుకోవాలి అనే సందిగ్ధత ఉండగా సూర్యోదయం తిథిని పరిగణలోకి తీసుకుని మార్చ్ 27 శుక్రవారం రోజున శ్రీరామనవమిని జరుపుకోవాలని సూచించారు. శ్రీరాముని జన్మదినం, సీతారాముల కళ్యాణం మార్చ్ 27న అభిజిత్ లగ్నంలో నిర్వహించడం శుభప్రదమని తెలిపారు. హిందూ మతంలో శ్రీరామనవమి పండుగకు చాలా ప్రత్యేకత ఉంటుంది. హిందువులు అందరూ ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక శ్రీరామనవమి ఉగాది పండుగ తర్వాత 9వ రోజు తిథి నవమి రోజున వస్తుంది. అయితే ఈసారి తిథి విషయంలో కాస్త గందరగోళంగా ఉంది. దీంతో భక్తులు అందరూ కాస్త అయోమయానికి గురవుతున్నారు. కాగా అసలు శ్రీరామనవమి ఏ రోజు, పండితులు ఏం చెప్తున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ప్రతి పట్టణంలో, గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. రామాలయాలను అందంగా అలంకరించి ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తారు. ఎప్పుడైనా ఈ పండుగను నవమి తిథి రోజున జరుపుతారు. అయితే ఈసారి నవమి తిథి 26, 27 2 రోజుల్లో వచ్చింది. దీంతో అసలు శ్రీరామనవమి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి అనే ఆందోళన ప్రతి ఒక్కరిలో ఉంది. శ్రీరాముడు చైత్రమాసంలో శుక్లపక్షంలో 9వ రోజు పునర్వసు నక్షత్రం అభిజిత్ లగ్నంలో జన్మించాడు అని అంటారు. అందుకే ప్రతి సంవత్సరం చైత్ర శుక్లపక్షమి 9వ రోజున శ్రీరామనవమి పండుగను నవమి తిథిలో ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీరాముడు జన్మించిన రోజు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తారు. ఇక ఇప్పటికే భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. అయినా ఇప్పటికీ చాలా మందిలో అసలు శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలి అనే గందరగోళం ఉంది. కాగా అసలు పండితులు దీని గురించి ఏం చెబుతున్నారు అంటే, హిందూ పంచాంగం ప్రకారం నవమి తిథి మార్చ్ 26 గురువారం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. అలాగే మార్చ్ 27 శుక్రవారం మధ్యాహ్నం ముగుస్తుంది. అలాగే పునర్వసు నక్షత్రం మార్చ్ 26 రాత్రి 7:03 ప్రారంభమై మార్చ్ 27 శుక్రవారం సాయంత్రం 5:44 వరకు ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా పండుగలను జరుపుకోవడానికి సూర్యోదయం తిథిని పరిగణలోకి తీసుకుంటారు. అందువల్ల మార్చ్ 27 శుక్రవారం రోజున సీతారాముల కళ్యాణం అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం నిర్వహిస్తారు. అందువల్ల 2026 మార్చ్ 27న శ్రీరామనవమి పండుగను జరుపుకోవాలి అని చెప్తున్నారు పండితులు.